అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో నిన్న మనం డాక్టర్ రాయ్ గారు శ్రీ గిరి గారి మాట పెడచెవిని పెట్టడం వల్ల వారి జీవితంలో జరిగిన అనర్థం చివరికి ఆయన ప్రాణం మీదకే తెచ్చుకోవడం జరిగింది కదండి. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవడం తెలుసుకున్నాము. ఈరోజు పరమహంస గారి యొక్క స్నేహితుడైన వాళ్ళ తండ్రి గారి గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు శశి అని అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆయన గురించి మనం తెలుసుకుందాం. పరమహంస గారి యొక్క స్నేహితుడైన శశి చాలాసార్లు వారం చివరి రోజుల్లోనండి సెలవులు ఉన్నప్పుడు ఈ శ్రీరాంపూర్ యొక్క ఆశ్రమానికి వచ్చి హాయిగా గడిపేవాడు. అలాగే గురుదేవులకి శశి అంటే చాలా వల్లమాని ఇష్టంగా ఉండేది. కానీ శశి యొక్క అంతరింగిక జీవితం చాలా విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఎంతో బాధపడేవారు గురువు గారు. ఒకరోజు శశిని పిలిచి, నువ్వు ఇంకా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది అని శ్రీ గిరి గారు ఎంతో ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చెప్తారండి. ఎందుకంటే దీనికి అందరికీ కూడా మళ్ళీ ముకుందుడే సాక్షి అని ముకుందుడు ముందే హెచ్చరించారనమాట. ఎందుకంటే నన్ను మీరెందుకు హెచ్చరించలేదు అని శశి మళ్ళీ ఆయన అడుగుతారేమో అని. ఆ మాటకి శశి నవ్వుతాడండి. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను అని. ఎందుకంటే నా అంతరాత్మ అంగీకరిస్తుంది, కానీ నా మనస్సు చాలా బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు. మీరు దేన్ని ఇంకా నేను దేన్ని నమ్మను అని చెప్తాడండి. అప్పుడు గిరి గారు ఏం చెప్తారు అంటే, 2 క్యారెట్ల నీలం మణి ఉండొద్దు, అని ఒకటి ధరించాలి నువ్వు, అది నీకు సహాయపడుతుంది అని చెప్తారు. ఆ మణి కొనే తాహతే ఆ శశికి ఉండదనమాట. అయినా గురుదేవ, కష్టం వస్తే మీరుండగా తప్పకుండా నన్ను కాపాడుతారు అని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను అంటాడండి. సరే, ఇంకో ఏడాదిలో నువ్వు 3 నీళ్ళాలు తెస్తావు నా దగ్గరికి అని జోస్యం చెప్తారు గురువు గారు. ఇంకా అప్పుడు వాటితో పని ఉండదు అని కూడా అంటారండి. తర్వాత తరచుగా కొద్ది మార్పులతో ఈయన శశి అంటాడు, నేను మారలేదు అని. అయినా గురుదేవ, మీ మీద నాకున్న విశ్వాసం రాయకన్నా చాలా అమూల్యమైంది అని చెప్తాడండి. ఇలా ఒక ఏడాది గడిచిపోతుంది. ఒకరోజు గిరి గారు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా వీళ్ళందరూ కూడా ఆయన దర్శనానికి వెళ్తారు. ఆ రోజు సుమారుగా ఉదయం 10 గంటల వేళ శ్రీ గిరి గారును పరమహంస గారు 2వ అంతస్తులో కూర్చుని ఉంటారండి. వాళ్ళ వీధి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయితే గురుదేవులు చాలా బింకంగా నిటారుగా మారిపోతారండి. ఏంటి, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు అని అనుకునేటికి ఆ తలుపు దగ్గర ఎవరుంటారంటే వచ్చినవాడు శశి అని చెప్తారు ఆయన. ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు 2 చెడిపోయాయి. అతనేమో నా మాట లెక్క పెట్టలేదు. నేను ఇప్పుడు అతను చూడదలుచుకోవట్లేదని అతనికి చెప్పు అని గిరి గారు పరమహంస గారితో చెప్తారు. అప్పుడు గిరి గారి నిష్ఠురకు కొంచెం కొయ్యబారినట్లు అయిపోయి పరమహంస గారు గబగబా మెట్ల మించి కిందకి పరిగెడతారండి. అప్పుడు ఈయన మెట్లు దిగుతూ ఉండగా శశి మెట్లు ఎక్కుతూ ఉంటాడనమాట. ముకుంద, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను, నా మనసుకు అలా అనిపించింది అని శశి అంటాడు. ఉన్నారు, కానీ ఇంకెప్పుడు ప్రశాంతతకి భంగం కలిగించటం ఆయనకి ఇష్టం ఉండదు, నువ్వు రావద్దు పైకి ఆయన దర్శనానికి అన్నప్పుడు శశి గబాలను కన్నీళ్ళు తెచ్చుకుంటాడండి. వెంటనే పరమహంస గారిని దూసుకుంటూ తన పైకి వెళ్ళిపోతాడు. గిరి గారి కాళ్ళ మీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెడతాడండి. మరి సర్వజ్ఞులైన గురుదేవులు ముందే చెప్పారు కదా, ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంకా నా ఆయుర్దాయం కూడా 3 నెలలే అని. మీ యొక్క సహాయం కోసం నేను ఎంతో సన్నివేయంగా ప్రాధేయపడుతున్నాను. మీరే నాకు నయం చేయగలరని కూడా నాకు తెలుసు అని తను చెప్తాడండి. గురుదేవులు ముందే చెప్పారు, నువ్వు 3 తెస్తావు, కానీ అవి అప్పటికి ఎందుకు పనికిరావు కూడా అని. గురువుగారు అంటారు, నీ జీవితాన్ని గురించి ఆందోళన పడడానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నీ మణులు నువ్వు తీసుకుని వెళ్ళిపో, వాటి ఉపయోగం అయిపోయింది అని. ఇంకా అలా అని గురుదేవులు మాట పలుకు లేకుండా కూర్చుని ఉంటారండి. మధ్య మధ్య అబ్బాయి దయతలచమని ఎంతో ఆక్రందన చేస్తూనే ఉంటాడు. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.